హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో మామిడికాయ ఊరగాయ నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎప్పుడు చేసినా మామిడికాయ ఊరగాయని ఈ స్టైల్లోనే చేస్తానండి. చాలా బాగుంటుంది. మా పిల్లలకి నేను చేసే ఊరగాయ అంటే చాలా ఇష్టం అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. డీటెయిల్గా చెప్పేస్తాను. నేను 1/2 కిలో మామిడికాయలను తీసుకుంటున్నానండి. వాటిని నీట్గా కడిగేసేసి క్లాత్ తీసుకొని తుడిచేసేసి అలాగా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి. ముక్కలన్నీ ఒకే సైజు ఉండేటట్టు చూసుకోండి. అలా ఉంటే చాలా బాగుంటుందని చూసేదానికి. ఆ ముక్కల్ని ఒక పక్క నుంచండి ఒక బాండీ తీసేసుకొని ఇప్పుడు మనం ఆవాలని వేయించుకుందాం. 1 స్పూన్తో 3 టేబుల్ స్పూన్ల ఆవాలను యాడ్ చేసుకుంటున్నానండి. మెంతులు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సరిపోతాయండి. సిమ్లో పెట్టేసుకొని ఆవాలు చుట్టుపట్ట అనే వరకు ఫ్రై చేసేసుకొని చూడండి ఆ కలర్ వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు నేను ఆ మామిడికాయ ముక్కల్లోకి ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. కేజీకి 1/2 కిలో అంటారు కదా, నేను 1/2 కిలో కాబట్టి 1/2 కిలో సగం ఉప్పు తీసుకొని అలా మిక్సీ పట్టేసుకొని ఆ మామిడికాయ ముక్కల్లోకి వేసేసుకుంటున్నానండి. తీసుకున్న గ్లాసు 120 గ్రామ్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ గ్లాస్తోనే ఉప్పు కారం 2 తీసేసుకుంటున్నానండి. మెంతులు కూడా చల్లారిపోయండి. మిక్సీ పట్టేసుకొని అప్పుడు కూడా వేసేసుకోండి. నేనైతే చేతితో కలపనండి, అలా గరిటతోని చిన్నగా కలిపేస్తానండి. ఆవకాయ మనం కలిగేటప్పుడు తడి అనేది అసలు ఉండకూడదండి. కొంచెం తడి ఉన్నా సరే బూజు పట్టిపోతుంది. రోజులో నిల్వ ఉండదు. తడి అనేది కంప్లీట్గా దూరంగా ఉండాలి ఊరగాయకి. కొంచెం అలా కలిపేసేసి మూత పెట్టేసేయండి. ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ కలిపి పెట్టేశానండి. ఈవినింగ్ చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఆ ఉప్పు కారం మొత్తం బాగా కరిగిపోయి మామిడికాయలోంచి కొన్ని నీళ్ళు ఊరేసాయి. చూడండి ఎంత బాగా ఊరిందో మామిడికాయ పచ్చడి. ఒకసారి కిందకి పైకి బాగా కలిపేసేయండి. మనం ఈ పచ్చడిలోకి నూనె వేడి చేసుకొని పోసుకుందాం. వేడి చేసుకొని పోసుకుంటే చాలా బాగుంటుందండి. నేను పచ్చి నూనె అసలు వేయనండి. ఇందాక మనం ఉప్పు కారం తీసుకునే గ్లాస్తోనే 1 గ్లాసు నూనె యాడ్ చేసేసుకోండి. కొంచెం వేడెక్కాక ఆపేసేసుకోండి. నూనెలో కొన్ని ఆవాలు 10 తెల్లబాయలు వేసేసుకోండి. కంప్లీట్గా చల్లారాక ఆవకాయలో మనం నూనె యాడ్ చేసుకోవాలండి. నూనె వేడిగా ఉన్నప్పుడు ఆవకాయలో పోయకూడదు. కంప్లీట్గా చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసేయండి. అంతే, మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొంచెంగా తీసుకొని మన దగ్గర ఏమైనా జాడి ఉంటేసి దాంట్లో పెట్టేసుకోండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది. చాలా బాగా వచ్చిందండి మామిడికాయ ఊరగాయ. కొంచెం జాడీలో పెట్టుకున్నాను, ఇంకొంచెం ఉంటే ఆ డబ్బాలో పెట్టేసుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.